అడ్డగాడిదనయ్యా. ఇది మాత్రం నిజమయ్యా. అమ్మ బాబోయ్. గురూజీ నాతో ఎట్టుకోకు. ఏం చేస్తావు? ఏం చేస్తాను ఏం చేస్తావు? ఏం చేస్తాను ఏం చేస్తావు? ఎరగదీస్తా. ఎవరిని? ముందున్న పుట్టోళ్ళని పోయి. అమ్మ బాబోయ్, వాళ్ళనే మనమాకయ్యా బాబోళ్ళు మంచోళ్ళు కాదు. అంతేనా? అంతే. ఇది వరకు పిల్లలు కాదు ఏదో మాట అంటే పడ్డానికి. ఇప్పుడంతా ముట్టుకుంటే చాలు. నేనా? నువ్వు కాదు, మాస్టర్ గారు అయినా సరే, టీచర్ అయినా సరే, ఎవరైనా పెద్దోళ్ళు వాళ్ళు ముట్టుకుంటే ఎరగదీస్తారా? ఎరగనీయడం కాదు, కొడతారు కూడా. అంటే పిల్లలు ముట్టుకునే పని లేదన్నమాట. అది ఒకటి చాలా తప్పు అండి. ఇది అసలు అలవాటు చేయొద్దు దయచేసి. గురూజీ ఫోటో ఫోటో ఇచ్చావు ఫోజు? ఇచ్చానయ్యా. ఓహో, ఫోజు ఇచ్చాడంట మా వాడు. ఓకే. మరి ఈ రోజు ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? విజయవాడ 36వ పుస్తకాలు మహోత్సవం జరుగుతుందయ్యా. అవునయ్యా, బుక్ ఫెస్టివల్. వెరీ గుడ్. ఆ కార్యక్రమానికి మన జన విజ్ఞాన వేదిక మన జన విజ్ఞాన వేదిక వారు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఎంతో మంది వచ్చారు ఇక్కడికి. అవునయ్యా, వారందరూ కూడా థ్యాంక్స్ అయ్యా. ఓ, అందరూ కూడా థ్యాంక్స్. సరే, ఇంకొంచెం స్పీడ్ పెడదామా? ఓకే. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, పెద్దలకు, పిల్లలకి. పెద్దలు పిల్లలు అంటావేంటి? పిల్లలంటే నీకు ఎందుకయ్యా అంత ఇష్టం, అంత ఇంట్రెస్ట్ ఏంటి? నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. నాయనో, తప్పు అలా అనకూడదయ్యా. ఎలా అనాలి? నేటి బాలబాలికలే రేపటి బాబు పౌరులు అని ఎవరన్నారు? చాచా నెహ్రూ అన్నాడు. నేను ఇలాంటి తప్పని కదా, అలా అనకూడదు. అంతేనా? అంతే. సరే, ఇంకొంచెం స్పీడ్ గా పెడదాం. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలకి, శత్రువులకు కూడా. శత్రువు ఎనివా? నీకు శత్రువు ఎవరయ్యా? నువ్వేగా. నేను నీకు శత్రువునా? ఏ విధంగా చెప్పు? నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదయ్యా. ఓ, నిన్ను ఇంట్రడ్యూస్ చేయలేదా? సరే, అయితే టైం చాలదు కాబట్టి కొంచెం స్పీడ్ గా వెళ్దాం. ఓకే. చకచకా వెళ్ళాలి. అంతేనా? అంతే. నీ పేరేంటి? రత్నగిరి. రత్నగిరి? రత్నకమలేశ్వర్ గారు చూసి వింటారు మళ్ళీ ఆయన మాస్టర్ గారు. అంతేనా? అంతే. రత్నగిరి బాగుందయ్యా. మీ నాన్నగారి పేరు? పర్వతగిరి. రత్నగిరి. మీ నాన్నగారి పేరు పర్వతగిరి. మీ అమ్మగారి పేరు? చంద్రగిరి. అమ్మ బాబోయ్, రత్నగిరి, పర్వతగిరి, చంద్రగిరి. నువ్వు ఎక్కడ ఉంటావు? మంగళగిరి. నాయను, మంగళగిరా? ఏం చేస్తుంటావు? దాదాగిరి. నాయను, నువ్వు అన్ని ఎంతది ఉంటాయా బాబు? దాదాగిరి. అంతకు ముందు చెంచాగిరి. బాబు, ఇది రావలేదండి, చాలా ఇది. అవును, నీ దాదాగిరి, చెంచాగిరి అంటున్నావు కదా. అసలు మీ ఫ్యామిలీలో మీరు ఎంతమంది? అంటే పిల్లలు, మీ అన్నయ్యలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెలు గాని? 11 మంది అయ్యా. 11 మంది? అంటే మీ నాన్న క్రికెట్ టీం తయారు చేశాడన్నమాట. ప్రస్తుతం మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఇంకో క్రికెట్ టీం తయారు చేస్తాడయ్యా. ఓయ్, నేను అడిగింది అది కాదయ్యా బాబు. జాబ్ ఏమైనా చేస్తున్నాడా, లేకపోతే బిజినెస్ చేస్తున్నాడా? బిజినెస్. ఓ, మీ నాన్నగారు బిజినెస్ చేస్తున్నారు. బాగుందయ్యా. ఏం బిజినెస్? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాయను, నీతోటి అన్ని కష్టం అవుతుంది. సరే, మీ అమ్మగారు? జాబ్. అమ్మగారు జాబ్ చేస్తున్నారా? అబ్బా, ఏం జాబ్ అయ్యా? పంజాబ్. అన్ని తలతిక్క ప్రశ్నలే. సమాధానం నేను అడగడం, నువ్వు చెప్పడం సరిపోయింది. అది కాదయ్యా, నువ్వేం చేస్తుంటావు? కోర్స్. అబ్బా, నువ్వు కోర్స్ చేస్తున్నావు. అయితే ఏం కోర్సు? అఫ్ కోర్స్. అమ్మో, ఇక లాభాలి నీతోటి, కష్టమే. అవును, ఇంత తలతిక్కగా మాట్లాడుతున్నావు, ఇంత చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏ రోజు పుట్టావు? శనివారం పుట్టావా? గురూజీ, మీరు ఎప్పుడు పుట్టారు? నేను ఆదివారం పుట్టా. ఆదివారం సెలవు కదయ్యా, ఎలా పుడతారు? ఆదివారం సెలవు పుట్టా? మళ్ళీ విసిగిస్తున్నావయ్యా నువ్వు. ఓహో, అమ్మ బాబోయ్. అవును, నీ వయసు ఎంతయ్యా? 26 years. 26 years. మీ నాన్నగారి వయసు? 26 years. నువ్వు 26 years, మీ నాన్న 26 years. ఎలా అవుతుందయ్యా? నేను పుడితేనే కదా ఆయన అబ్బాయింది. ఓ, నువ్వు పుడితేనే
వాడు అబ్బయ్యాడా అంటే నానయ్యాడా? అమ్మ బాబు, ఇన్ని ఎతవ తెలివితేటలు చాలా ఉన్నాయి. సరే గాని ఇంకొంచెం స్పీడ్ పెడదాం. నీకు మ్యారేజ్ అయిందా? మొన్నయ్యా నిశ్చితార్థం అయిందయ్యా. ఓ, మన నిశ్చితార్థం అయిందా? వెరీ గుడ్. డేట్ ఎప్పుడు పెట్టారు? ఈ మంతా నెక్స్ట్ మంతా ఎప్పుడు పెట్టారు? పిల్ల నానున్నాడా? అవును, ఉంటాడు. దాన్ని ఏముంది? నన్ను బండ బూతులు తిట్టాడయ్యా.